అందరికీ నమస్తే అండి. నేను నారా లోకేష్ గారు మాట్లాడిన మాటలకి పేరుని నాని కౌంటర్ అంటండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో అప్లోడ్ చేశారు. ఒకసారి నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారో దానికి కౌంటర్గా మా తెలివైనడు మా పొనోడు పేరుని నాని ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి వినిపిస్తా చూడండి. ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్ కి. ఎందుకు రాలేదు? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది నాలుగోసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పాడుకోవట్లా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. ప్రగల్భాలు పలుకుతావు. ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాటల కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమవుజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే లారా లోకేష్, మంత్రి మీ హోదా. మేము కూడా మంత్రులకు పెట్టిన వాళ్ళు ఉన్నాం. మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. ఇప్పుడు అట్లా కాదు పేరు నాని, నీకు సిగ్గు శరం లేదు కానీ సమవుర్జీ అని మాట్లాడుతున్నావు కదా. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రి గారు కదా, మరి సమవుర్జీ అంటే మరి ఇటు పక్క నుంచి మీ పార్టీ తరఫున ఎవరు ఉండాలని అడుగుతున్నా. కనీసం నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కదా, కానీ పోటీ చేయలేదని కూడా పక్కన పెట్టేసి నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు. గెలిచిన 11 మంది జగన్మోహన్ రెడ్డితో కలిసి గెలిచిన 11 మంది అడ్రస్ లేరు. వాళ్ళు అసెంబ్లీకి రండి అంటే తుర్రుమని పారిపోతున్నారు. ఇక నీ చేత ఏమో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిస్తున్నారు. నేను వస్తా అదేదో సినిమాలోని నేను ఆల్తా అంటారు కదా, అలాగా నేను వస్తా అని చెప్పేసి అని అంటున్నాడు. డిఎస్సికి ఫుల్ ఫామ్ చెప్పు. నువ్వు మీ అధికార ప్రతినిధులు టీవీ డిబేట్లలో డిఎస్సికి ఫుల్ ఫామ్ చెప్పలేక నవ్వుల పాలైపోతున్నారు. మీరు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద డైలాగులు, మీరు చేసేది ఉండదు సచ్చేది ఉండదు, నువ్వు వెళ్ళిపోతావా? నీ హయాంలో నీ శాఖకు సంబంధించి పట్టుమని 10 నిమిషాల పాటు ఏ రోజు మాట్లాడిన నువ్వు అట్ట మెగా డిఎస్సి గురించి మనోడు చచ్చికి వెళ్ళిపోతాడట. ఇదొక దరిద్రం అయిపోయింది మాకు. నాకు తెలియదు అడుగుతాను, మీరు ఏమైనా కబడ్డీ ఆడుతున్నారా? సమవుర్జీ ఉండాలండి. ఇక ఇతను లావుగా ఉన్నాడు కాబట్టి ఇంకొక లావుగా ఉన్న అతను తీసుకెళ్ళి ఇంకొక టీంలో వేద్దాం. ఇంకొకటి బక్కగా ఉన్నాడు, బక్కోడికి బక్కోడు, పొట్టోడికి పొట్టోడు, పొడుగోడికి పొడుగోడు. కబడ్డీ ఆట ఆడుతున్నాం మనం ఏమన్నా? నాకు అర్థం కావట్లే. సిగ్గుండొద్దు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. మనకి అసెంబ్లీ ఎందుకు ఉందండి? పని లేక. అసెంబ్లీ సమావేశాలు ప్రభుత్వం ఎందుకు నెరవేరుతుంది? పని లేక నెరవేరుతున్నారా? మీరు వెళ్ళి డిఎస్సి గురించి మాట్లాడలేరా? బయట అంటే ఎక్కడో అసెంబ్లీ సమావేశాలు, ఒక పక్కన అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం మానేసి మీరు బయటికి రండి. మీరు లోపలికి వెళ్ళొచ్చుగా. 11 మంది మిమ్మల్ని ఏమైనా కొట్టేస్తారా? మీ 11 మంది లోపలికి వెళ్తే మిమ్మల్ని ఎవరైనా కొడతారా? మరి ఇవేం దిక్మాల లాజిక్లని మాకు అర్థం కావట్లేదు. నేను మంత్రికి ఎలగబెట్టేశాను. మా గొప్ప పనోడు నువ్వు, మాకు తెలదటి నీ పంతాను. చాలా బాగా ఎలగబెట్టేస్తావు. బియ్యం దొబ్బేసి చివరాఖరికి మళ్ళీ ఆ దొబ్బేసిన సొమ్ము ఏదైతే ఉందో ప్రభుత్వానికి తిరిగి కట్టావు. అంతకు మించి దిక్మాల పని ఇంకోటి ఉండదు. అయినా సరే మన బతుకు సిగ్గుచారం లేదు. నేను ఆల్తా అని చెప్పేసి ప్రతిదానికి ఎగరేసుకొని తయారైపోతున్నావు. నువ్వు కాదు, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాడు కదా, మాజీ ముఖ్యమంత్రి కదా, రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించాడు కదా. ఆరోపణలు చేసిన జగన్మోహన్ రెడ్డి కదా, నువ్వు కాదు కదా. మెగా డిఎస్సి పైన మొట్టమొదట ఆ డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆరోపణలు చేసింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి. సరే ఇప్పుడు నారా లోకేష్ గారు పిలుస్తున్నారు, మీరు సమవుర్జీ కాదనుకుంటున్నారు, బాగానే ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారికి సమవుర్జీగా మీరు పోల్చుకుంటున్నారు, బాగానే ఉంది. అనుకుందాం కాసేపు. మరి నేను చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచారు కదా, మెగా డిఎస్సి పైన చర్చ అసెంబ్లీలో పెడతారు రండి అని చెప్పేసి అని. మరి రావచ్చుగా. ఏమన్నా చేత కాదేమో మనకి. సిగ్గుపడండి. మీ దగ్గర ఆధారాలు లేవు కాబట్టి అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఉంటే వెళ్ళరా? ఏమంటే నాకు తెలియక అడుగుతాను. మాట్లాడితేనే 5 లక్షల మందో 6 లక్షల మందో డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ రాశారండి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయండి, అవకతవకలు జరిగినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మీరు. మీకు వాళ్ళ భవిష్యత్తు ఇంపార్టెంటా? మీకు ప్రతిపక్ష హోదా ఇంపార్టెంటా? వాళ్ళ భవిష్యత్తే కదా. మరి నిలమోనదాకా పెద్ద పెద్ద నిరసన కార్యక్రమాలు చేశారు కదా. మరి వాళ్ళ భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకుని అంటే మీ వాదన ప్రకారం ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇచ్చారు, లేకపోతే లేదు. మనకి కనీసం వాళ్ళ గురించైనా మనం పోరాటం చేద్దామని చెప్పేసి వెళ్ళొచ్చు కదా. అలా వెళ్ళరు. ఊరికే ఏళ్ళక మంగళవారం అని చెప్పేసి అని ఏదో ఒక వంక, నాకు అది ఇస్తేనే వస్తా, నాకు ఆ కూల్ డ్రింకే కావాలన్నట్టు, నాకు ప్రతిపక్ష నేతగా ఇస్తేనే వస్తా. సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఇంకెప్పుడు కూడా ఇలాంటి అప్పాబోయే డైలాగులు కొట్టమాక. సమవుజ్జీ కావాలండి. మనం ఏమి ఏ క్రికెట్టో ఏ కబడ్డీయో లేదంటే వాలీబాలో లేదంటే ఇంకోటి ఆడట్లా. ఎడదీసేస్తానికి పొట్టోడికి పొట్టోడు పొడుగోడికి పొడుగు అని చెప్పేసి అని. ఇక సిగ్గుపడితే బాగుంటుందమ్మా.